హీ వాజ్ ద యంగెస్ట్ పిఎం ఆఫ్ ఇండియా. ఐడియా లేదు. నన్నయ్య తిక్కన ఎవరన్నా? కృష్ణ కాదు, మహాభారతం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? గ్రాండ్ ఫాదర్ అవుతాడు. కరెక్ట్ ఆన్సర్. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్? ఐడియా లేదు. ఓకే, క్లూ లైక్ యుఎస్ కదా, సో ఐడియా లేదు. ఓకే, ఇతను ఒక పొలిటికల్ లీడర్ అనమాట. ఆయన గురించి క్లూ చెప్తే మీరు గెస్ చేయొచ్చు, సింపులే. హీ వాజ్ ద యంగెస్ట్ పిఎం ఆఫ్ ఇండియా. ఇండియా ఫస్ట్ యంగెస్ట్ పిఎం. కిమ్. ఇండియా ఇండియా ఇండియాకి పిఎం. ఇండియాకి యంగెస్ట్ పిఎం ఆయన. ఏమంటారు, లేట్ అనమాట. ఓకే, మన్మోహన్ సింగ్. నరేంద్ర మోడీయా? హీ వాజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ప్రెసెంట్ పార్లమెంట్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్. రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్. వాళ్ళ తాతయ్య యంగెస్ట్ పిఎం అనమాట. రాజీవ్ గాంధీ. కరెక్ట్ ఆన్సర్. ఇది హ్యూమన్ రిలేషన్ క్వశ్చన్. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి? బి ఈజ్ మదర్ ఆఫ్ సి. వాట్ వాజ్ ద రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ సి? ఫ్యామిలీ. నాట్ ఫ్యామిలీ, అంటే ఉంటుంది కదా గ్రాండ్ మదర్. ఏ బీకి ఏమైంది? ఏ అనే పర్సన్ బి వాళ్ళ ఫాదర్. బి వచ్చేసరికి సి వాళ్ళ మదర్. ఏకి సికి మదర్ రిలేషన్. అర్థం కావాలా? ఓకే, ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. బి ఈజ్ మదర్ ఆఫ్ సి. వాట్ వాజ్ ద రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ సి? ఫాదర్ అండ్ సన్. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. ఫాదర్ ఆఫ్ బి ఏ ఈజ్. బి ఈజ్ మదర్ ఆఫ్ సి. గ్రాండ్ ఫాదర్. కరెక్ట్ ఆన్సర్. హూ రోట్ మహాభారత? వేదవ్యాస్. కాదు. నన్నయ్య తిక్కన ఎవరన్నా? నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? హీ ఈజ్ ద మోస్ట్ నోన్ పర్సన్, నోన్ గాడ్. నాకు గుర్తు రావట్లా. వాల్మీకి కాదు. హిస్ బర్త్డేని బాగా సెలబ్రేట్ చేస్తారు గ్రాండ్గా హిందూస్. కృష్ణ కాదు, మహాభారతం. వాల్మీకి కాదు. పూజింపబడతాడు ఆయన హిందువులు. దేవుళ్ళందరిలో కన్నా ఫస్ట్ పూజింపబడతాడు. వినాయకుడు. కరెక్ట్ ఆన్సర్. ఓకే, విచ్ ఫెస్టివల్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ నవరాత్రి? నవరాత్రి. వినాయక చవితి. విచ్ ఫెస్టివల్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ నవరాత్రి? నవరాత్రి అంటే నవరాత్రిలో లాస్ట్ దా. దాని యొక్క నవరాత్రి అంటే మెయిన్ ఫెస్టివల్ ఏంటి? దసరా. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇదొక్కటే పెండింగ్. ఇది కూడా చెప్పేసి మీకు 5 స్టార్ ఇచ్చేస్తా. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్? మన ఆల్ఫాబెట్స్లో 23rd లెటర్తో స్టార్ట్ అయింది. ఆల్ఫాబెట్స్లో 23rd లెటర్ స్టార్ట్ అయింది. HIJKLMNOPQRSTUV. అది ఒక వర్డ్ వస్తుంది. ఆ వర్డ్ తర్వాత మన ఆల్ఫాబెట్స్లో 4 and 5 వస్తుంది. 4 and 3. 4 and 3. WDC. W అంటే ఏంటంటే మెయిన్ ఇక్కడ ఇదన్నమాట. బట్టలు ఉతకడాన్ని ఏమంటారు? వాషింగ్టన్ DC. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. చాలా సెకలు ఉన్నారా నీలో? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్? యునైటెడ్ స్టేట్స్ వాషింగ్టన్. కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇతను ఒక ఫేమస్ లీడర్, అది ఒక పర్సన్ అనమాట. క్లూ చెప్తాం, మీరు ఆన్సర్ గెస్ చేయండి. హీ వాజ్ ద యంగెస్ట్ పిఎం ఆఫ్ ఇండియా. నో ఐడియా. వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఇద్దరు పిఎంగా చేశారు. ఆయన కాకుండా ఇంకొకరు ప్రెసెంట్ పిఎం పోస్ట్ కోసం ట్రై చేస్తున్నారు. రాహుల్ ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీలో అతను ట్రై చేస్తున్నారు. ఓకే, ఇది హ్యూమన్ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి?
బి ఈజ్ ద మదర్ ఆఫ్ సి. వాట్ వాజ్ ద రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ సి? అంటే ఏ అనే అతను బి వాళ్ళ ఫాదర్ అనమాట, బి అనే ఆమె సి వాళ్ళ మదర్. ఏకి సికి మధ్యలో రిలేషన్ ఏంటి? గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఏ గ్రాండ్ ఫాదర్ అవుతాడు. కరెక్ట్ ఆన్సర్. చిటికలే. హూ రోట్ మహాభారత? హిందూస్లో ఫస్ట్ ఆయన్ని పూజిస్తారు, ఏదైనా కానీ. వినాయకుడు. చిటికలే. విచ్ ఫెస్టివల్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ నవరాత్రి? నవరాత్రిలో లాస్ట్ వచ్చే నవరాత్రి. నవరాత్రి తెలియదు. నవరాత్రిలో విచ్ ఫెస్టివల్ ఎండ్స్ ద నవరాత్రి? దసరా. కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్? వాషింగ్టన్ DC. రైట్ ఆన్సర్. చిటికలే. ఇతను ఒక పొలిటికల్ లీడర్ అనమాట, అంటే ఫేమస్ పొలిటికల్ లీడర్. క్లూ చెప్తా, ఆయన హీ వాజ్ ద యంగెస్ట్ PM ఆఫ్ ఇండియా. యంగెస్ట్ PM ఆఫ్ ఇండియానా? మన్మోహన్ సింగ్. తెలియదండి. కొన్ని క్లూ చేస్తా, కాంగ్రెస్ పార్టీ నుంచి. రాహుల్ గాంధీ. ఇంకా వస్తాడు ఆయన. అప్కమింగ్ కదా. అప్కమింగ్. యంగెస్ట్ పొలిటికల్ లీడరా? యంగెస్ట్ PM ఆఫ్ ఇండియా. PM ఆఫ్ ఇండియా. ఫిమేలేనా వచ్చా? మేలేనా? అదే తెలియదు. హూ రోట్ మహాభారత? తెలియదు బ్రో. ఉంటారు. రామాయణ అయితే వాల్మీకి. రామాయణ కాదు, మహాభారత వచ్చేసి వ్యాసుడా? క్లో వచ్చేసరికి ఏంటంటే ఆయన్ని ఫస్ట్ పూజిస్తాం అనమాట. ఆయన ఫస్ట్ పూజిస్తామా? తెలియదు బ్రో, అసలు ఐడియా రాదు. ఓకే, హ్యూమన్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి? బి ఈజ్ ద మదర్ ఆఫ్ సి. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. బి ఈజ్ మదర్ ఆఫ్ సి. వాట్ వాజ్ ద రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ సి? ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బియా? బి ఈజ్ ద మదర్ ఆఫ్ సి. ఏకి సికి మధ్యలో రిలేషన్ ఏంటి? ఏ బి యొక్క ఫాదరు, బి సికి మదరు. ఏకి సికి రిలేషనా? ఫాదర్ అండ్ డాటర్ కదా. ఫాదర్ అండ్ డాటర్ కాదా? ఏంటి? ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అంటే ఏ అనే అతను బి అనే వాళ్ళకి ఫాదర్, బి అనే అతను ఆమె తాతయ్య మనవరాలు రిలేషన్. కరెక్ట్ ఆన్సర్. చిటికలే. విచ్ ఫెస్టివల్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ నవరాత్రి? విచ్ ఫెస్టివల్ మార్క్స్ ద నవరాత్రి? నవరాత్రి, దసరా. కరెక్ట్ ఆన్సర్. చిటికలే. ఇంకా 2 పెండింగ్ ఉన్నాయి. హీ వాజ్ ద యంగెస్ట్ PM ఆఫ్ ఇండియా. యంగెస్ట్ PM ఆఫ్ ఇండియా ఆల్రెడీ అయిపోయారా? ఇంకా అయిపోయింది. అసలు ఐడియా లేదు. వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది, అంటే 2 ఉన్నారు PMగా చేసి. ఓకే, ఫ్యామిలీలో 2 ఉన్నారా? రాజీవ్ గాంధీ. కరెక్ట్ ఆన్సర్. చిటికలే. ఓకే, మహాభారత చెప్పలేదు, ట్రై చేస్తాను. మహాభారత. మన హిందూస్లో ఫస్ట్ ఆయన్నే పూజిస్తారనమాట. వినాయకుడు. కరెక్ట్ ఆన్సర్. చిటికలే. ఓకే, లార్డ్ గణేష రాశారు, మహర్షి వ్యాసి వచ్చేసరికి నెరేట్ చేశారనమాట. కరెక్ట్ ఆన్సర్. పర్లేదు బ్రో, చెప్పాలి. కంగ్రాచులేషన్స్. ఓకే ఇవ్వాలి. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్? యునైటెడ్ స్టేట్స్. వాషింగ్టన్. కరెక్ట్, వాషింగ్టన్ DC. చిటికలే. ఓకే, ఈయన ఒక ఫేమస్ పర్సన్ అనమాట. ఈయన గురించి ఒక క్లూ చెప్తా, మీరు గెస్ చేయండి. హీ వాజ్ ద యంగెస్ట్ PM ఆఫ్ ఇండియా. యంగెస్ట్ PM ఆఫ్ ఇండియా మన ఇండియాలోనే యంగెస్ట్ PM అనమాట ఫస్ట్. రాజీవ్ గాంధీ. కరెక్ట్. చిటికలే. ఓకే, ఇది హ్యూమన్ రిలేషన్ క్వశ్చన్ అనమాట. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. బి ఈజ్ ద మదర్ ఆఫ్ సి. వాట్ వాజ్ ద రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ సి? అంటే ఏ అనే అతను బి వాళ్ళ ఫాదర్ అనమాట. బి వచ్చేసరికి ఏకి ఏ వచ్చి బికి ఫాదర్, బి వచ్చి సికి మదర్. వాట్ వాజ్ ద రిలేషన్ బిట్వీన్ ఏ అండ్ సి? ఏకి సికి మదర్ రిలేషన్. ఏ బికి ఫాదర్, బి సికి మదర్. గ్రాండ్ ఫాదర్. కరెక్ట్ ఆన్సర్. హూ రోట్ మహాభారత?
యువర్ థింకింగ్. వ్యాసుడు. ఈ నరేట్ చేశారు ఆయన. వేద మహర్షి. క్లూ ఏమన్నా హిందూస్లో ఫస్ట్ ఆయన పూజిస్తారు. వినాయకుడు. చిటికలే. విచ్ ఫెస్టివల్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ నవరాత్రి? విచ్ ఫెస్టివల్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ నవరాత్రి? నవరాత్రులు అంటే 9. దానికి మెయిన్ ఒక పండుగ పేరు అంటే ఒకటి ఉంటుంది కదా. దసరా. కరెక్ట్. చిటికలే. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్? వాషింగ్టన్ DC. కరెక్ట్ ఆన్సర్. చిటికలే. ఈయన ఒక పొలిటికల్ లీడర్ అనమాట. ఆయన గురించి క్లూ చెప్తే మీరు గెస్ చేయండి ఆయన పేరు. హీ వాజ్ ద యంగెస్ట్ PM ఆఫ్ ఇండియా. యంగెస్ట్ PM అంటే యంగెస్ట్ PM ఆఫ్ ఇండియా. లేడీయా మ్యాన్? జెంట్స్. జెంట్సేనా? హీ వాజ్ నోన్. చనిపోయారా? కిరణ్ కుమార్ రెడ్డి బతికే ఉన్నారు. తెలీదన్నా. అంటే మీకు ఒక క్లూ చేస్తాను. ఇంకో క్లూ ఎవరు? ఎలాగంటే పార్లమెంట్లో లీడర్ ఆఫ్ ద అపోజిషన్. గుర్తు రావట్లేదన్నా. ఇంకో క్లూ చేస్తా. మన ఫాదర్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఉంటుంది గేమ్లో. ఇందిరాగాంధీ. ఇందిర దగ్గరికి వచ్చారు ఇంకా. రాజీవ్ గాంధీ. కరెక్ట్ ఆన్సర్. హ్యూమన్ రిలేషన్ క్వశ్చన్ ఇది. A ఈజ్ ద ఫాదర్ ఆఫ్ B. B ఈజ్ మదర్ ఆఫ్ C. దెన్ వాట్ వాజ్ ద రిలేషన్ బిట్వీన్ A అండ్ C? ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. A ఈజ్ ఫాదర్ ఆఫ్ B. B ఈజ్ మదర్ ఆఫ్ C. వాట్ వాజ్ ద రిలేషన్ బిట్వీన్ A అండ్ C? సన్నే కన్నా. కాదు తాతయ్య, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ సన్. కరెక్ట్ ఆన్సర్. చిటికలే. అందుకని నేను చెప్పరా అన్న. ఆయన ఇచ్చాడు క్వశ్చన్స్ ఉందా నాకు ప్రిపేర్ అవ్వమని. హూ రోట్ మహాభారత? విశ్వామిత్రుడు అన్న. విశ్వామిత్ర ఇద్దరికి ఒకటే సింక్ అయింది మైండ్ కదా. వాల్మీకి వాల్మీకి రామాయణ రాశాడు. వాల్మీకి రామాయణం రాసింది. వినాయకుడు. కరెక్ట్ ఆన్సర్. అంటే వినాయకుడు రాశారు, మహర్షి వ్యాసుడు నరేట్ చేశారనమాట. చిటికలే. ఓకే. విచ్ ఫెస్టివల్ మార్క్స్ ద ఎండ్ ఆఫ్ నవరాత్రి? దసరా. కరెక్ట్ ఆన్సర్. చిటికలే. కంగ్రాచులేషన్స్ బ్రో. తీసుకోండి. ఎవరు తీసుకోండి? 5 స్టార్ కంగ్రాచులేషన్స్.